ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము 24వ భాగము. మార్కండేయ చరిత్ర. పూర్వకాలంలో మృకుండు అనబడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ యందు ఆయన భార్య అయిన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకొని తల్లిదండ్రులతో శిష్యులతో అక్కడ నివసిస్తున్నారు. ఆవులనన్నింటినీ చేరదీసి కాపాడుతూ ఆ ఆవు పాలతో శివార్చన చేస్తూ ఆయన ఈ లోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది, భర్తను సేవించేది, శిష్యులను తల్లిలా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకొని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితమును నడుపుతున్నా వారికి బిడ్డలు కలుగలేదు. ఆ సాకుతో వారు శివార్చన మాత్రం మానలేదు. ఈశ్వరుడిస్తాడని పూనికతో వారు శివార్చన చేస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజు మృకండు బ్రహ్మ ఉండే అంతఃపుర ప్రదేశమునకు వెళ్ళి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెళుతున్నాడు. అప్పుడు ఆయనను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదు అని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి నేను ఎందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించారు. మీకు సంతానము లేదు, అందువల్ల మీకు బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు అన్నారు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉన్నది, సంతానం లేకపోతే పితృరుణం తీరదు. ఎవరైనా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు, చేసుకొని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృరుణం తీరలేదు, అది దోషం. మృకండు మహర్షి ధర్మసూక్ష్మం తెలిసి ఉన్నవాడు. నాకు అనపత్య దోషం ఉంది అని మనస్సులో కొంచెం బాధపడుతూ అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృరుణం నుంచి విముక్తుడిని చేయలేదు అని బెంగ పెట్టుకొని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతసించి, అమ్మా, మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడి ప్రదేశములను చూడడానికి వచ్చాము. మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇయ్యగలవా అని అడిగారు. అప్పుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి అని వారందరినీ పిలిచి పంచభక్ష్య పరమాన్నాలతో చక్కటి భోజనం తయారు చేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. అప్పుడు వాళ్ళు, అమ్మా, అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము, మేము తల్లులమే కదా, నీ బిడ్డలను పిలు, నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకొని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము. ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది, నీ బిడ్డలను పిలువవలసినది అన్నారు. అప్పుడు మరుద్వతి, అమ్మా, నేను తక్కువ నోములు నోచాను, నా నోములు ఫలించలేదు, నాకు బిడ్డలు లేరు. మీ వంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నా కడుపు పండుతుందని అనుకుంటున్నాను, దయచేసి స్వీకరించండి అంది. అప్పుడు వాళ్ళు, అమ్మా, ఏమీ అనుకోవద్దు, పురుషుడు పితృరుణం తీర్చడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేకపోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనము చేయము అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అప్పుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. ఆ సమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. జరిగిన విషయం చెప్పింది ఆవిడ. అప్పుడు ఆయన కన్నుల కూడా నీరు కారింది. సంతానం కలగకుండా కల దోషం పరిహరింపబడటం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాధన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. అప్పుడు మృకండు అన్నాడు, అయ్యయ్యో మరుద్వతి, ఏక కారణమునకు ఇద్దరమూ గురయ్యాము. దేవి,
నువ్వు బాధపడకు, ఈశ్వరుడు ఉన్నాడు, నేను ఆయన గురించి తపస్సు చేస్తాను, బయలుదేరుతున్నాను అని నీ తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజూ అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్తగారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధన చేస్తుంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్న శంకరుడు ప్రత్యక్షమవలేదు. నారద మహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుని చూసి, తండ్రి, నిన్ను నమ్మి ఆ దంపతులిద్దరూ తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే పలికేవాడివి, వారినింకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు 16 ఏళ్ల వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు, మార్కండేయుడని పేరు. ఆ దంపతులు కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు. ఇలా గడిపేస్తుండగా ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చారు. మృకండు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకండునితో, మృకండ, నీకు ఒక విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవానికి 15వ సంవత్సరం వెళ్ళి 16వ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది. ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా? ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతుంది కదా అన్నాడు. నారదుడు ఈ మాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపో నిష్ఠాగరిష్ఠుడైన మృకండు కూడా దుఃఖమును ఓర్చుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్చి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారమూ లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అప్పుడు నారదుడు వాడి భక్తి, వాడి విశ్వాసం, వాడి ధృతి, వాడి ధైర్యం చూశారా? మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తప్పించగల శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి, తపస్సు మొదలు పెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోబెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడు వీడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి అన్నాడు. అప్పుడు మార్కండేయుడు, నన్ను అనుమతించండి, నేను దీర్ఘాయుష్మంతుడనవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గురించి తపస్సు చేస్తాను. నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు. మీరేమీ బెంగపెట్టుకోకండి అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి హిమాలయ ప్రాంతమందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చొని తపస్సు మొదలుపెట్టాడు. సమయం ఆసన్నమయ్యింది. అక్కడ యమలోకంలో యమధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడిని పాశముల చేత బంధించి ఈ లోకమును చేరండి అని చెప్పాడు. యమదూతలు వెళ్ళి పాశం వెయ్యడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి, నేను బయలుదేరి వెడతాను, నాకు ఏ మగాడు అడ్డు వస్తాడో చూస్తాను అని బయలుదేరుతుండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షిని నమస్కారం చేశాడు యమధర్మరాజు. అప్పుడు నారదుడు, ఎందుకయ్యా పంతాలు పట్టింపులు? వాళ్ళకి ఉన్నది ఒక్క పిల్లాడు. మహర్షి కదా, పుత్రభిక్ష పెట్టినవాడవు అవుతావు కదా అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీరతాను అని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతనిని బహిర్ముఖుని చేస్తే సరిపోతుంది అనుకొని, బయటకు రా, నేను యమధర్మరాజుని, నీ ప్రాణములు తీయడానికి వచ్చాను, అదే నీకు మోక్షము, బయటకు రా అన్నాడు. అప్పుడు మార్కండేయుడు, ఓరి పిచ్చివాడా, నీకు కూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు, నా తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుని ప్రార్థిస్తున్నాను. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు? నీకు చేతనైతే ప్రాణాలు తీయి అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది.
చేతిలో మెరిసిపోతున్న యమపాసమును విసిరి లాగుతున్నాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగలించుకొని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగలించుకోవడంలో కంఠమునకు పడిన పాసం శివలింగమునకు తగిలింది. అంతే, ఒక్కసారి శివలింగం పెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీదేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నేటప్పటికీ యమధర్మరాజు నేలపై విరుచుకు పడిపోయాడు. అప్పుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్క వరం కోరుకో అన్నాడు. మార్కండేయుడు ఇరువురికి నమస్కరించి, నేను ఏ కోరిక కోరను? పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు, ఆయనను బ్రతికించండి అన్నాడు. అప్పుడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్ళీ లేచి నమస్కరించి, స్వామి, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి 16 సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషమేమిటి చెప్పవలసింది అన్నాడు. శివుడు మందహాసం చేసి, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ 16 ఏళ్ళు వయసు ఉండే పిల్లవాడిని నేను వాళ్ళకి ఇచ్చాను. నువ్వు 16 ఏళ్లే అర్థం చేసుకున్నావు. అందుకని ఇలా జరిగింది. ఏమీ బెంగలేదు, వెళ్ళు అన్నాడు. మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయింది. వీడికి మంచి వరమును ఇవ్వవలసింది అని చెప్పింది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు, ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రసాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకొని చీకుతూ ఒక మర్రి ఆకు మీద పడుకున్నాడో అప్పటి వరకు చిరంజీవివై ఉండి మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే మన వాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్లు పోస్తే, నాన్న నీకు మార్కండేయ ఆయుష్షురా అనేవారు. అలా రోజు అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుంది అని వారి ఉద్దేశం. ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చొని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను, వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకమును నమ్ముకొని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లలోంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటకి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడుతాను. ఇది చదివిన వారికి, దీనిని వినిన వారికి అపారమైన కీర్తిని, తేజస్సుని, ఆయుర్దాయం నేను కృప చేస్తున్నాను అన్నాడు. ఈ అష్టకం ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నాడు. ఎవరు నమ్మకంతో రోజు శివుని సన్నిధానమునందు మృత్యు భీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యుభయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమైన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు. దానితో బాటుగా అఖిలమైన అర్థములు, యశస్సు, సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్ట చివరి రోజున చంద్రశేఖరాష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకమునకు వచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో, వింటున్నారో వారికి పరిపూర్ణమైన శివకటాక్షం కలుగుతుందని శివ పురాణాంతర్గతమైన వాక్కు. ఓం శివాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.